నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత అయితే ఈ రోజు సరిపోదా శనివారం మూవీ అయితే రిలీజ్ అయింది నాని ఫ్యాన్స్ అందరూ ఎన్నో డేస్ నుంచి రీగల్ గా అయితే వెయిట్ చేస్తున్నారు సో ఫైనల్ గా డే అయితే వచ్చేసింది ఫస్ట్ షో అయితే ఆడియన్స్ మొత్తం మంచిగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు సో అయితే మనం పబ్లిక్ టాక్ లో అడిగి తెలుసుకుందాం అసలు మూవీ ఎలా ఉంది ఏంటి అని సరిపోదా శనివారం ఎట్లా ఉందండి నాని గారి కెరీర్లో దసరా సినిమా తర్వాత మరో 100 కోట్ల సినిమా ఇది డివి గారి బ్యానర్లో కూడా ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ కొట్టేసింది సినిమా యాక్చువల్లీ నేను పెరుగన్నం తిందామని వచ్చా కానీ నాని గారు మటన్ బిర్యానీ పెట్టి పంపించాడు మదర్ సెంటిమెంట్ ఒకటి అండ్ క్లైమాక్స్ ఇంటర్వెల్ ఫైట్లో అయితే అసలు అదిరిపోయింది సాంగ్స్ అసలు సూర్య గారు నాని గారు వచ్చినప్పుడల్లా నాకు బాహుబలి అండ్ బలాల దేవ కొట్టుకున్నట్టు అనిపిస్తుంది సినిమా అంతా కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ సూర్య గారు కొన్ని చోట్ల డామినేట్ చేశారు అన్నయ్య వచ్చాడు కొట్టాడు హిట్ కొట్టాడు వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకో సినిమాతో వస్తాడు మళ్ళీ హిట్ కొడతాడు మళ్ళీ వెళ్తాడు నాని గారు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అంటే ఇదే అది చెప్పకూడదు కానీ అమ్మ దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు ఈ సినిమాలో సో అది నాకు బాగా వర్కౌట్ అవుతుందని చెప్పాలి ఈ సినిమా ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరికి బాగా కనెక్ట్ అయ్యి ఎమోషనల్గా కొన్ని చోట్ల అనిపించింది నాకు కొన్ని చోట్ల కన్నీళ్ళు వస్తాయి అలా అనిపించింది సినిమా అసలు మామూలు లేదు నానిగారి పెర్ఫార్మెన్స్ దసరా తర్వాత నానిగారి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అంటే ఈ సినిమా అని చెప్పుకోవాలి చాలా బాగుంది సరిపోదా శనివారం సరిపోయిందా నాకు మాత్రం అస్సలు సరిపోలేదు సినిమా చూస్తే నాకు ఇంకా చూడాలనిపిస్తుంది ఎంత బాగుంది సరిపోలేని శనివారం టైటిల్ బాగుంది కానీ నాకు మాత్రం సినిమా చూస్తే సరిపోలేదు మళ్ళా చూడాలనిపిస్తుంది అంత బాగుంది సినిమా ఇచ్చి పడేసిడు అంటే సినిమా మాత్రం ఏం తీసిరు మేడం సినిమా మాత్రం ముందుగా డైరెక్టర్గా హ్యాట్సాప్ చెప్పాలి ఆ స్టోరీ కానీ కథ కానీ ఎలివేషన్స్ కానీ ఇచ్చి పడేసిండు ఎక్కడ తగ్గలే డైరెక్టర్ గారు బా ఏం చేసిరు సినిమా మాత్రం దుమ్ములు వేసిపోయింది అంటే కథ కూడా నాని గారు ఎట్లా తీసుకున్నాడే ఒక డిఫరెంట్గా తీసుకుంటాడు అంటే స్టోరీస్ అయినా తీసుకోవడం ఏంటంటే ఆడియన్స్కి ఎలా అట్రాక్ట్ చేస్తాడు అంటే ఈ సినిమా చూసినా కూడా మళ్ళీ కూడా నెక్స్ట్ టైం చూడకుండా బోర్ కొట్టకుండా సినిమా చూపిస్తాడు చాలా బాగుంది ఏదంటున్నా కదా మెయిన్ చెప్పాలి డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి ఫైట్ మాస్టర్స్ కానీ వాళ్ళు కోరియోగ్రాఫ్ చేయడం కానీ మంచిగా చేసిరు స్క్రీన్ ప్లే కానీ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదే ఒక లెవెల్లో ఒకటి నేను చెప్తున్నా కదా మళ్ళీ ఒక మనకు మిర్చి సినిమా అనిపిస్తుంది ప్రభాస్ అనేది ఆ లెవెల్లో కనిపిస్తుంది సినిమా అంత బాగుంది అంటే మళ్ళీ మనం ఒక ప్రభాసం చూసినా అనిపిస్తుంది సినిమా చూసినా కొద్దు అంత బాగుంది అంటే యాక్టింగ్ అంతా బాగా చేసి నాన్న అక్కడ మేము చెప్పండి సూర్య అన్న యాక్టింగ్ మాత్రం చింపేసిండు ఇద్దరు పోటీ పడి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు ఎక్కడ తగ్గలేరు ఇచ్చి పడేసి చింపిడిచి పడేసిండు ఇద్దరు యాక్టింగ్ మాత్రం కానీ ఈ సినిమా మాత్రం దీపావళి దసరాకు వచ్చిండే ఒక రేంజ్లో ఉంటుండే అయినా పర్లే ఇప్పటికి హిట్ అయిపోయింది బ్లాక్ బస్టర్ కొట్టింది అట్లేం లేదు బాగుంది సినిమా ఇచ్చి పడేసిండు చింపేసిండు మ్యూజిక్ మాత్రం దుమ్ము లేపేసి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి మ్యూజిక్ డైరెక్టర్కి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు నాన్న కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు దసరా కంటే బాగుందా లేదా దసరా బాగుంది ఈగ బాగుంది ఏది అది కూడా బాగుంది కొట్టిండు అందుకే నానికి స్టార్ ఎందుకు వచ్చింది నాన్నకి స్టార్ పేరు ఎందుకు వచ్చింది చాలా బాగుంటుంది ఆయన కథలు ఎన్నుకోవడం అట్లా తీసుకుంటాడు స్టోరీలు బాగుంటాయి అంటే ఏ స్టోరీకైనా కలవకుండా ఒక డిఫరెంట్గా తీసుకొస్తాడు అందుకే నాన్న అందుకే బ్లాక్ బస్టర్ కొడతాడు సో నానికి ఈ మూవీలో యాక్షన్ గుద్దా ర్యాంప్ ఉందా లేదా ఒక రేంజ్ లా ఇచ్చి పడేసి బుర్ర పాడు మంచి మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా పిచ్చ పీక్స్ ఉంది ఇంకో ఇప్పుడు ఏమంటారంటే కూరలో వేస్తాం కారం ఇప్పుడే చూశాను భయ్యా సినిమా సరిపోదా శనివారం మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా అరటి పండు తిన్నాక చెత్తలో వేస్తాం తొక్క యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క ఈ సినిమా బాగాలేదని ఎవరన్నా రివ్యూ ఇస్తే వాటి పగులుద్ది పక్క 100% పక్క అన్న నిజంగా అంటే మామూలుగా లేదు ప్రతి ఎమోషన్ ని ప్రతి యాక్షన్ ని ప్రతి కామెడీని రొమాన్స్ ని అన్నిటిని కలిపి ప్రతి ఒక్క సినిమా స్టోరీని కాక లైఫ్ స్టోరీని తీసి ఈ సినిమా తీయడం జరిగింది ఇలాంటి సినిమా కూడా బాగలేదు అందులో ఇది నచ్చలేదు నాకు అందులో ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని ఎవరైతే రివ్యూస్ చెప్తారో వాళ్ళ కోసమే చెప్తున్నా నిజంగా అంటే మామూలుగా లేదు సినిమా పిచ్చ పీక్స్ ఉంది ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని ఒక మంచి విలన్ కూడా బాబా ఎస్జే సూర్య గారిని విలన్ పెట్టడం వల్లనే
ఈ సినిమా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కామెడీ పరంగా కానీ ఆయన చూపించే యాక్షన్ రియాక్షన్ ప్రతి ఒక్కటి బాగుందన్న సినిమాలో. ఇంత మంచి సినిమాని నేను ఈరోజు చూసినందుకు సంతోషిస్తున్నాను. సరిపోదా శనివారం కాదు, ఇంకెప్పటికీ తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమా సరిపోయే సినిమా రాదని నాకు అభిప్రాయం. హిట్ కాదన్న, బ్లాక్ బస్టర్ హిట్. దసరా 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 అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. సరిపోదు, తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమా ఇంకా రావాలి కానీ రాలేవు. అలాంటి సినిమా సరిపోదా శనివారం. ఓకే భయ్యా, ఇప్పుడే నాని సినిమా అంటే సూర్య గారిది, ఇద్దరు కలిపి ఇద్దరు హీరోల సినిమా చూసాను నేను. ఆయన విలన్ అని మీరు అనుకుంటారు కానీ విలన్ కాదు, ఈ సినిమాకి సెకండ్ హీరో. అసలు నిజం చెప్తున్నా, వాళ్ళిద్దరిని చూస్తుంటే అమ్మ ఇద్దరులో హీరో ఎవడు ఆ రేంజ్ లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి సరిపోదా శనివారం అంటే సరిపోదు, ఒక్క శనివారం సరిపోదు, ప్రతిరోజు కావాలి అన్న రేంజ్ లో ఉందన్న. నిజంగా ఎర్రగా తీసిందన్న, మామూలుగా అసలు న్యాచురల్ స్టార్ లాగా లేదు ఇది, ఏదో రగుడు. సాటర్డే వచ్చేసరికి విశ్వరూపం ఏంది, అసలు విశ్వరూపం చూపించాడు. చాలా అంటే చాలా బాగుంది. 12 దాటితే ఆగిపోవడం కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నిజంగా డైరెక్షన్ అయితే ఎర్రగా తీసింది అన్న. నిజంగా చెప్తున్నా, ఈ సినిమాలో ఇద్దరు హీరోలు అనిపించింది. నాని గారు లేకపోయినా ఈ సినిమా బాగోదు, సూర్య గారు లేకపోయినా ఈ సినిమా బాగోదు. ఆ రేంజ్ లో ఉంది. ఇద్దరు ఉండడం వల్లే ఈ సినిమాకి ఈ లెవెల్ హిట్ కొట్టిందని నేను అనుకుంటున్నా డెఫినెట్ గా అన్న. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉంటది, సెకండ్ హాఫ్ నుంచి పీక్స్కి వెళ్ళిపోయింది అసలు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఒక ఊరిని ఒక ఏరియాని తీసుకుని ఆ ఏరియాలో మనుషుల్ని మోటివేట్ చేసి క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ చాలా అంటే చాలా బాగుంది. అందులో ఈ సాటర్డే కాన్సెప్ట్ ఒకటి ఇప్పటివరకు రాలేదు భయ్, ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు, కొత్తగా తీసుకున్నారు కానీ సక్సెస్ కొట్టారు అంతే. డెఫినెట్ గా మేడం, అసలు ఈ రోజున 5 స్క్రీన్లో ఒక్క స్క్రీన్ లో కూడా ఒక్క టికెట్ కూడా లేదు. బ్లాక్ లో కొనుక్కుని వెళ్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకైతే బై ఛాన్స్ అదృష్టం కొద్ది టికెట్ దొరికింది కానీ 5 స్క్రీన్స్ కూడా ఫుల్ అసలు సినిమా డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా మదర్ సెంటిమెంట్, నాని మదర్ సెంటిమెంట్ తోనే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మదర్ సెంటిమెంట్ లాక్కొచ్చాడు. లాస్ట్ క్లైమాక్స్ లో కూడా మదర్ చనిపోవడం నిజంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలాగా మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, అక్క అరే భయ్య ఒక్కటేంటి భయ్య, అసలు సినిమాలో ఎన్ని ఉండాలో అన్ని ఉన్నాయి. ఒక ఫుల్ మీల్స్ లో ఎన్ని ఉండాలో అన్ని ఉన్నాయి డెఫినెట్ గా. ఎందుకంటే అన్న 3 hours సినిమా ఇది. స్టార్టింగ్ లో చూసే వాళ్ళకి ఏంటంటే ల్యాగ్ ఉంది, కొంచెం 10 నిమిషాలు బాగుంది, కట్ చేస్తే బాగుంది అనిపించింది. కానీ లాస్ట్ క్లైమాక్స్ లో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ మదర్ సెంటిమెంట్ అనేది లేకపోతే సినిమాకి అసలు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏముండదు. చాలా అంటే చాలా బాగుంది. ఒక్క నిమిషం స్క్రీన్ లో కాదు 3 hours లో ఒక్క నిమిషం కట్ చేసినా కూడా సినిమాలో ఏదో పోయింది అన్న ఫీలింగ్ వస్తుంది డెఫినెట్ గా. అన్న ఇద్దరు హీరోలు అన్న, ఇందులో విలన్ లేడు. ఎస్ఏ సూర్య గారు, నాని ఇద్దరు కూడా హీరోలే. ఒకరు మించిన ఒకరు డైరెక్టర్ వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాని ఈ లెవెల్ తీసుకొచ్చారు చూసారా, అది గ్రేట్ డైరెక్షన్. ఇది ఖచ్చితంగా దసరా మూవీని కొడుతుంది భయ్య, డెఫినెట్ గా ఇదే బాగుంది భయ్య, ఇదే బాగుంది. ఎందుకంటే దసరాలో ఒక మాస్ లుక్ కన్నా ఇందులో క్లాసు మాసు మిక్స్ చేసి కొట్టారు చూడు, అదే హైలైట్ అనిపించింది. మ్యూజిక్ బీజిఎం కొట్టాడు భయ్య, థియేటర్ లో కింద నుంచి కదులుతున్న ఇట్లా అమ్మమ్మ పోయి మామూలు లేదు అసలు. బీజిఎంఏ సినిమాని సగం లేపేసిందని చెప్పాలి. సూర్య గారి ఎంట్రీలో కొడతాడు భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక్కసారి కాదు సినిమా లాస్ట్ వరకు కూడా బీజిఎం అయితే గుద్దబాలు కొట్టాడు. సూపర్ అంటే సూపర్, మామూలు కాదు. దసరాని ఖచ్చితంగా కొడుతుంది 100%. నేను చెప్తున్నా మాస్ క్లాస్ అది ఇది ఏం లేదు, అన్ని సెంటర్లో కూడా బంపర్ హిట్ అంతే. హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్మూత్ గా నీట్ గా ఉంది. నానికి పక్కన సరైన జోడీలా అనిపించింది. సో హీరోయిన్ ఏముండదు, చిన్న క్యారెక్టర్ కానీ ఉండాలి హీరోయిన్ కాబట్టి అది పెట్టారు. కానీ సూర్య గారు, నాని గారు ఇద్దరు కలిపి సినిమాని రఫ్ ఆడిచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఖచ్చితంగా ఈ సాటర్డే సండే నేను చెప్తున్నా, సండే వరకు దసరా మూవీని కొట్టేస్తుంది డెఫినెట్ గా. ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వచ్చి చూడండి సాటర్డే వీకెండ్స్ లో. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. ఓకే, థ్యాంక్ యూ.